జాతీయ స్థాయిలో పార్టీలన్నీ కూడా ముక్కును వేలేసుకుంటాయేమో. ఎక్కడ ఇటువంటి మా రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు. అధికారం మారితే మారింది కానీ ఈ రకమైనటువంటి దాడులు దౌర్జన్యాలని జాతీయ స్థాయిలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో చర్చించుకునే పరిస్థితి కల్పించారు. ఎస్ రామ్నాథ్ గారు మీరేం చెప్తారు సార్? ఈ అసెంబ్లీ బయట నియంతృత్వం, లోపల అబద్ధాల తత్వం, మీరు మీ అబ్జర్వేషన్ ఎలా కనిపిస్తుంది? నేను ఇంకోటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. గతంలో టీడీపీ నాయకులు స్పీకర్ పోడియం సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళారు, స్పీకర్ చైర్ని చుట్టుముట్టారు, పేపర్లు చింపి ముఖాన కొట్టారు. గతంలో రేవంత్ రెడ్డి అయితే ఏకంగా గవర్నర్ చైర్ని కూడా లాగేసిన ఉదంతం కూడా ఉంది ఈశ్వర్ గారు గతంలో. ఈరోజు చూస్తే బయట తెలుగుదేశం పార్టీ కంటే ఈ ఏపీలోని కొన్ని ప్రతిపక్ష పార్టీల వైఖరి అయితే మరీ ప్రమాదకరంగా ఉందేమో ఈ రోజు అనిపించింది. ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈ రోజు. అవును, ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, మేడం గారు మీరు గతంలో ఏ అంశం పైన కూడా ధర్నా చేయలేదు ఢిల్లీలో, కానీ ఈ అంశం మీద మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా ఎందుకు చేస్తారు అంటూ మాట్లాడారు. అంటే ఒక పార్టీ దేని మీద ధర్నా చేయాలి అనేది ఆ పార్టీ ఇష్టం. నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తల మీద కూడా ఇలాగే దాడులు చేస్తూ ఉంటే షర్మిల గారు ధర్నాలు చేయరా? అలాంటి అవసరం లేదు అనుకుంటున్నారా? లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగో కాంగ్రెస్ కార్యకర్తల్ని ఏమి అన్నారు కాబట్టి మనకి అలాంటి అవసరం రాదు అనుకుంటున్నారా? ఢిల్లీకి వెళ్ళి ఎలా ధర్నా చేస్తారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. షర్మిల గారు మర్చిపోతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, అంటే బీజేపీతో ఉన్నారు. బీజేపీకి కాంగ్రెస్ కు పడదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడ జరుగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా ఒక పార్టీ ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ మీరు ఢిల్లీ వెళ్ళి ఎలా ధర్నా చేస్తారు? ఇంకా వరదలు వస్తున్నాయి, వెళ్ళి తమాషా ఏంటంటే ఇందులో ఫ్రైడే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనౌన్స్మెంట్ చేశారు, మేము ఢిల్లీకి వెళ్తున్నాము, ఢిల్లీ వేదికగానే తేల్చుకుంటాము, అక్కడే ధర్నా చేస్తాము, ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మేడం గారు ఈరోజు రంగంలో దిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, ఒక రక్షణ కవచం కావాలి కదా, ఆ రక్షణ కవచం ఏంటని ఆలోచించి అమ్మ ఒడి అప్పుడు ఇలాగే వచ్చారు, తల్లికి వందనం అమ్మ ఒడి అని తీసుకొచ్చి ఆమె ఇలాగే మాట్లాడారు. తమాషా ఏంటంటే పాపం తులసిరెడ్డి గారు అనేసి కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకులు ఉన్నారు సార్, ఆయన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కూడా. ఆయనకి తెలియదేమో, ఆయన ఏమంటారంటే ఏపీలో 5 నెలల్లో కూటమి కుప్పకూలడం ఖాయం. ఈ రకంగా చేస్తూ ఉంటే, ఈ దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, ఈ రకంగా హత్యాకాండ కొనసాగిస్తే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనజాలదు, 5 నెలల్లో కుప్పకూలడం ఖాయం అన్నారు. మేడం గారు ఇది చూసినట్లేరేమో, ఒకవేళ చూస్తే ఈయన ఉద్యోగం పీకించేస్తారేమో. మనం మాట్లాడాల్సిన చంద్రబాబు కోసం కదా, చంద్రబాబుకు రక్షణ కవచంగా ఉండాల్సిన మనం కూటమి కుప్పగూలుతుందని మాట్లాడడం ఏంటని తులసిరెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన పదవి పీకించేసినటువంటి ప్రమాదం కూడా ఉందేమో అని అనిపించింది సార్ నాకు ఇది చూసిన తర్వాత. ఇంకోటండి, వినుకొండలో జరిగిన రషీద్ హత్య అసలు రాజకీయ హత్య కాదు. నేనేం సాక్షి చూసి చెప్పడం లేదు, తెలుగుదేశం పార్టీ ఛానల్ చూసి చెప్పడం లేదు, మేము ఓన్ గా ఎంక్వైరీ చేసుకున్నాం. అది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత హత్య. దాన్ని పట్టుకొని మీరు ఢిల్లీ వెళ్తారా అని కూడా ప్రశ్నించారు. అంటే ఈ ఇన్సిడెంట్ కేవలం రషీద్ హత్య ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక్క ఇన్సిడెంట్ నే పట్టుకొని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తోంది అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు కూడా ప్రయత్నించారు. రషీద్ వాళ్ళ అమ్మగారే చెప్తూ ఉన్నారు, ఇది తప్పనిసరిగా రాజకీయ హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి నా కుమారుడిని చంపారు అని. షర్మిల మేడం గారు మాత్రం లేదు, అలాంటిది ఏమీ లేదు, మేము ఎంక్వైరీ చేశామని చెప్తూ ఉన్నారు. అంటే కంప్లీట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని డిఫెండ్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు సార్? ఈ రకంగా వచ్చే చంద్రబాబు కోసం రక్షణ కవచం లాగా ప్రతిసారి ఏర్పడుతుంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, నేను చదివి వినిపించాను కదా, ఇన్ని హత్యలు జరిగితే ఒక్కరోజు ఏం మాట్లాడరు. అత్యాచారాలు, మహిళల గురించి మహిళైనా మాట్లాడాలి కదా, ఒక పార్టీకి అధ్యక్షురాలుగా మహిళగా ఉన్నారు, మహిళ కదా మీరు. ఇన్ని అత్యాచారాలు జరిగితే కనీసం అక్కడ మనకి నంద్యాలలో ఆ అమ్మాయి ముచ్చుమరి ఘటన, ఈ రోజు వరకు డెడ్ బాడీ లేదు, మాట్లాడరు. చంద్రబాబుకి నొప్పి కలుగుతోంది, చంద్రబాబుకి ఇబ్బంది కలుగుతోందంటే టపటపటపాను వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి ఈశ్వర్ గారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి మరి ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు. తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కరెక్టే అన్న వైఖరితోనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పార్టీ ఎన్డీఏలో ఉంది, ఆ పార్టీకి సపోర్ట్ గా మనం మాట్లాడితే ఏమవుతుంది అన్న ఇది కూడా లేకుండా పిసిసి అధ్యక్షురాలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే నాకు అనిపించింది ఏంటంటే, నా అబ్జర్వేషన్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా ఉంటే, కార్యకర్తలను అడ్రస్ చేయకుండా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద రోజులు దాడులు జరుగుతూ ఉంటే ఒక టైంకు వాళ్ళంతా మా కాంగ్రెస్ వైపు వస్తారేమో అని ఆశించారేమో. అలా కాకుండా విత్ ఇన్ 1 month లోనే జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయిపోయి ఈ రోల్ తీసుకునేసరికి మళ్ళా మాకు ఇంకేం పాత్ర లేకుండా పోతుందేమో అన్న ఒక ఆవేదనతో ఏమన్నా షర్మిల గారు మీరు ఢిల్లీ వెళ్ళి ఎలా ధర్నా చేస్తారు,
అని అన్నారేమో నాకు అనిపించింది. ఇక గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చూస్తే అది గవర్నర్ గారి ప్రసంగం అనడం ఆయన అవమానించడమే. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం చెప్తున్న ఆ స్క్రిప్ట్ నే ఈ రోజు గవర్నర్ తో చదివించారు. 30 నిమిషాల పాటు ప్రసంగం సాగితే 25 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏకధాటిగా గవర్నర్ చేత దాడి చేయించారు ఇష్టానుసారం. లాస్ట్ లో 5 నిమిషాల్లో మాత్రం మా మీద చాలా ఒత్తిడి ఉంది, మా మీద పెద్దగా ఆశలు పెట్టుకోవద్దండి అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మీరు ఇందాక ఒకటి కీలకమైన అంశాన్ని మీరు బాగా గుర్తు చేశారు ఈశ్వర్ గారు. అదేంటంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం మొత్తం కుప్పకూలిపోయింది, రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగిందని హైకోర్టు, హానరబుల్ హైకోర్టే విచారణకు ఆదేశించిందని చెప్పారు. నజీర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గతంలో ఆయన చేత ఇలాంటి అబద్ధాన్ని జ్యుడిషియరీకి సంబంధించి చెప్పారంటే ఎంత దౌర్భాగ్యం అండి. సుప్రీంకోర్టు ఇదే జస్టిస్ రాకేష్ కుమార్ అలాంటి తీర్పు ఇస్తే, అలాంటి ఉత్తర్వులు ఇస్తే సుప్రీంకోర్టు హాల్లో మొత్తం సీనియర్ న్యాయవాదుల ముందే హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో మేము కలవరపాటు గురవుతున్నాం, ఈ హైకోర్టు కలత చెందుతోంది, ఇంతమంది ఉన్నారు కదా, ఒక ఏబిఎస్ కార్పస్ పిటిషన్ మీద హైకోర్టు ఏకంగా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని ఆదేశాలు ఇవ్వడం మీ జీవిత కాలంలో, మీ అనుభవంలో ఎప్పుడైనా చూసారా అని సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులను అందరినీ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ ఆదేశాన్ని కొట్టివేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తే అది అల్టిమేట్. దాన్ని వదిలిపెట్టి హైకోర్టు ఇలా చెప్పిందని గవర్నర్ చూపించారు. దాంతో పాటు 2019 జూన్ లో గవర్నర్ ప్రసంగం సాగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరసింహన్ గారు అప్పటికి ఇప్పటికీ ఒక స్పష్టమైన మార్పు అయితే, తేడా అయితే కనిపించింది. ఆ ప్రసంగంలో బీద అరుపులు ఎక్కడా లేవు. గత ప్రభుత్వం అలా చేసేది, మా దగ్గర డబ్బులు లేవు అనేది ఏం లేదు. ఒక్కడే చెప్పారు సూటిగా, మేమిచ్చిన ప్రతి నవరత్నం పథకము అమలు చేస్తాం అని చెప్పడంతో పాటు ఎప్పుడు ఎలా అమలు చేస్తామని చెప్పారు. ప్రతి శాఖ వద్ద ఈ మేనిఫెస్టో కూడా ఉంటుంది అని గవర్నర్ తో చెప్పించారు. అన్న ప్రకారమే ముందుకు వెళ్లారు. ఈ రోజు గవర్నర్ తో ఇవి సూపర్ 6 అమలు మొదలైంది అని చెప్పించారు. అని చెబుతూ ఏం చెప్పారు, పింఛన్లు పెంచాము, అన్నా క్యాంటీన్లు తీసుకురాబోతున్నాం అని చెప్పారు. నిజానికి ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఒక భాగమే, కానీ ఇవి సూపర్ 6 కానే కాదు. సూపర్ సిక్స్ పథకాలు ఏంటి? రైతులకు 20,000, నిరుద్యోగ 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, ప్రతి మహిళకు 1,500, ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి రైతుకు 20,000, గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇవన్నీ ఎక్కడా కూడా అసలు ఆ ప్రణాళిక ఆ ఊసే కనిపించడం లేదు. కానీ మేము మొత్తం అమలు చేసేస్తున్నాము అన్నట్టుగా గవర్నర్ గారితో చెప్పించారు. ఇది ఒక వాస్తవ దూరమైన పరిస్థితి. పరిశ్రమల్ని తరిమేశారు అన్నది బాగా తీసుకెళ్లారండి. ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో పదే వినిపించింది. పారిశ్రామికవేత్తలు కాన్ఫిడెన్స్ కోల్పోయారు అన్నట్టుగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో ఒకే ఒక అంశాన్ని బాగా వాడుకుంది, అమర్ రాజా బ్యాటరీస్ ను వెళ్ళిపోమని లేదు, ఏమీ అనలేదు. విపరీతమైన పొల్యూషన్ అవుతోంది, ఆ చుట్టుపక్కల మొత్తం చెరువులు అన్ని పొల్యూట్ అయిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ అంతా దెబ్బతింటుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి అని చెప్పారు. దాన్ని ఆసనంగా చేసుకొని మొత్తం పరిశ్రమల్ని తరిమేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే ఇలాంటి ప్రజలకు చెప్పాలి సార్. అమాయకులు ఎక్కువ మంది ఉన్నారు కదా, చంద్రబాబు కోటేసిన అమాయకులు. ఆ పరిశ్రమ కూడా ఎక్కడికి పారిపోలేదు, తిరుపతిలో కరకంబాడులో అక్కడే ఉంది, ఇంకా అదే వ్యాపారం చేసుకుంటుంది. ఆ పరిశ్రమ ఎక్కడికి పారిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల్లో ఆ వాస్తవాన్ని అక్కడ కరకంబాడి ప్రజలు, తిరుపతి ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు ఒకసారి చూడాలి. అవును, ఇదే ఇలాంటి కాలుష్య పరిశ్రమల పైన ఎలాంటి స్టాండ్ తీసుకుందన్నది కూడా మనం చూడాలి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎక్కడే గానీ కాలుష్య రహిత పరిశ్రమల్ని మేము ప్రోత్సహిస్తామన్నారు. యనమల రామకృష్ణుడు గారు అనేక రాష్ట్రాలు పోటీ పడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వస్తే అధికారికంగా యనమల రామకృష్ణుడు గారు లేఖ రాశారు, ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని, కాలుష్యం వస్తుంది పెట్టడానికి వీలు లేదు అని పంపించారు, లేఖ రాశారు అధికారికంగా. తెలుగుదేశం పార్టీ స్టాండ్ అలా ఉంది. కానీ ఈ రోజు మాత్రం గవర్నర్ గారి ప్రసంగంలో ఓవరాల్ గా ఏంటనిపించిందంటే, ఒక గెలుపు లక్ష్మిని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక ట్రాప్ చేశారు. రకరకాల హామీలు ఇచ్చి అది చేసి గెలుపు లక్ష్మిని ట్రాప్ చేసేశారు, తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. కాబట్టి ఈ 5 ఏళ్ళు మా దగ్గరే పెట్టుకుంటాం, ఈ పథకాలు గితకాలు ఇవన్నీ కాదు. ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ కి ఎందుకు వెళ్ళిపోయారండి? గతంలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టే సమయంలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో మేము అప్పు కూడా తీసుకోమని ఆర్బీఐకి లేఖ కూడా రాసి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ హయాంలో. యనమల రామకృష్ణుడు హేళనగా అదేదో ఒక పదాలని వాడు కూడా శాడిజం అలాంటివి, మేము మొత్తం అప్పులు తెచ్చేసాం, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఇచ్చేవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండాలన్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలా అయిపోయింది కాబట్టి నేను పథకాలు అమలు చేయడం అని చెప్పలేదు, ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఈ రోజు మాత్రం పదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందే బడ్జెట్ అకౌంట్ లో ఖజానాలో
5,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేసింది. ఎస్ మొత్తం అన్ని కలుపుకుంటే ఆయన పగ్గాలు పెట్టేసరికి 7,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా గతంలో అంతా జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయారు. ఇవన్నీ చెప్తున్నారంటే నాకు తెలిసి ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత ఈ పథకాల మీద ఒకే కంక్లూజన్, బాంబులాగా ప్రజల మీద వేస్తారేమో, ఇవన్నీ అమలు సాధ్యం కాదు, ఎస్ క్షమించండి అంటారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతోందండి.